హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం మటన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక ప్యాన్‌లో కొంచెం నెయ్యి, కొంచెం నూనె తీసుకొని దాంట్లో చెక్క, లవంగ, ఇలాచి, జీడిపప్పు, మసాలా దినుసులు అన్నీ వేసుకొని చక్కగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని వాటిని కూడా చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలోకి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. వాటిని కూడా కాస్త వేయించాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నామనుకోండి, పచ్చిమిరపకాయలు, ఆ ఉల్లిపాయలు బాగా వేగుతాయి. కాబట్టి కాస్త ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కడుక్కొని సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను కూడా వేసి వాటిని కూడా కొంచెం సేపు వేయించాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వెయ్యాలి. అంటే మనం 5 కేజీ మటన్ ముక్కలు అండ్ 5 కేజెస్ బిర్యానీ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి తగినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేస్తేనే మనకు ఆ రైస్ అనేది చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్‌ని కూడా పచ్చి కొబ్బరి పేస్ట్‌ని కూడా దాంట్లోకి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు కాస్త పెరుగును వేసి వేయించాలి. ఇప్పుడు మనము మంచిగా వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోకి మటన్‌ని ముందుగానే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను. అంటే 5 కేజెస్ మటన్ అని చెప్పాను కదా! బాగా 5 కేజెస్ మటన్ తీసుకొని బాగా కడుక్కున్న తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి చక్కగా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో 2 అవర్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వేసిన మటన్‌ని మొత్తం బాగా కలపాలి. ఆ మటన్ షేర్వా బాగా ఉడికిన తర్వాత చూసుకోవాలి ముక్క సరిగ్గా ఉడికిందా లేదా అని చూసుకొని ఇప్పుడు 5 కేజెస్ రైస్ అని చెప్పాను కదా! దానికి తగ్గట్టు మనం వాటర్‌ని తీసుకొని అంటే ఏ డబ్బా అయితే మనము రైస్‌ని కొలుసుకున్నామో అదే డబ్బాతో 1 ½ వరకు నీళ్లు తీసుకోవాలి. అంటే 5 కేజెస్‌కి 7 ½ వరకు మేము వాటర్‌ని తీసుకున్నాము. ఇప్పుడు ఆ వాటరు మరగాలి. చక్కగా మరగనివ్వాలి. ఇప్పుడు టమాటాలను వేసాము. అండ్ నిమ్మరసం కూడా కాస్త వేసుకోవాలి. ఆ వాటర్ చక్కగా మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని, బాస్మతి బియ్యాన్ని దాంట్లోకి వేసుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ప్లేట్ తీసి ఆ రైస్‌ని అటు ఇటు కాస్త కలుపుకోవాలి. ముక్కలుంటాయి కదా! అవి మళ్ళీ చితికిపోతాయి. కాస్త జాగ్రత్తగా సైడ్ నుంచి అటు ఇటు కాస్త కలుపుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ. పెట్టే ముందు యెల్లో కలర్ ఫుడ్ ఉంటది కదా! అది కొంచెం వేసి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఆహ్, అండ్ కాస్త నెయ్యి పైనుంచి వేసి మొత్తము దమ్ పెట్టుకోవాలి. ఒక పలుచటిని కాటన్ క్లాత్‌ని కప్పి చక్కగా దమ్ పెట్టుకోవాలి.
అంతే వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను.